హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను గోకర్ణ టెంపుల్ నుంచి బీచ్కి జస్ట్ 5 minutes వాక్ అండి. అది ఇక్కడ నేను బీచ్ కూడాను అప్లోడ్ చేశాను. బీచ్ తాలూకు కొన్ని గ్లింప్సెస్ ఇక్కడ నేను అప్లోడ్ చేశానండి. చూద్దాం. ఇది మనం ఉడిపి నుంచి గోకర్ణకి వచ్చే దారి. ఇదంతా సముద్రమే. ఇక్కడ ఎక్కువగా స్పైసీ షాప్స్ ఉన్నాయి, స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత చిన్న బట్టలు, చిన్న పిల్లల బట్టలు, తర్వాత ఫారినర్స్ విపరీతము, ఐస్ క్రీమ్స్ ఏంటి, జ్యూసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ అండి. తర్వాత ఇక్కడి నుంచి మనకి బీచ్ తాలూకు గ్లింప్సెస్ ఉంటాయండి. ఇక్కడ జస్ట్ 5 minutes వాక్ అండి. ఆ టెంపుల్ ఎదురుండానే ఉంటుంది. ఇది గోకర్ణ బీచ్, ఈ పాపులర్ బీచ్ అండి. స్మాల్ టౌన్ గోకర్ణ, కర్ణాటక, ఇండియాలో. ఇదేమో ఈ బీచ్ని అందంగా, పీస్ఫుల్గా అండ్ ఈజీగా సర్ఫింగ్ అండ్ ట్రెక్కింగ్ ఇలాంటివి చేయడానికి చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. ఈ గోకర్ణ టెంపుల్కి వచ్చిన వాళ్ళు, ఈ పిల్గ్రిమ్స్ అందరు కూడాను ఇక్కడికి వచ్చి కంపల్సరీగా వస్తారండి. ఇక్కడ సర్ఫింగ్, జెట్ స్కైయింగ్, యోగా అండ్ బనానా బోట్ రైడింగ్ అండ్ ట్రెక్కింగ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది ఈ ప్లేస్. చూసారా ఇక్కడ చక్కగా ఆవులు ఎలా పడుకున్నాయో, నందీశ్వర్లు. ఈ బీచ్ ఎప్పుడూ మనుషులతోటిను, ఇక్కడికి వచ్చిన ప్యాసింజర్స్ తోటి, పిల్గ్రిమ్స్ తోటి, వీళ్ళతోటి కిటకిటలాడుతూ ఉంటుందండి. చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ఓవర్ క్రౌడెడ్నెస్ని అవాయిడ్ చేయాలంటే బీచ్ నుంచి కొంచెం 1 kilometer అవతల దాకా నడిస్తే అక్కడ పెద్ద జనసంచారం ఉండదండి. అప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు అంటారు. ఈ గోకర్ణ క్షేత్రము ఆలయానికే కాకుండా బీచ్లకు కూడా చాలా ప్రసిద్ధి అండి. ఈ గోకర్ణ క్షేత్రం ముందు ఉన్నది ప్రధాన బీచ్ అండి. ఇది పట్టణంలో ఉంది. మరియు కుడ్లీ బీచ్ ఏమో పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్ అండ్ ప్యారడైజ్ బీచ్, ఇంకా బెలేకన్ బీచ్, ఈ 4 కూడాను దక్షిణ ముఖంగా ఉంటాయి. ఈ క్షేత్రంలో ఉన్నవి అన్నీ చూడడానికి, ఆలయాలు, బీచ్లు ఇవన్నీ చూడాలంటే మనిషికి ఒక 3 రోజులు ఉంటే సరిపోతుందండి. ఇక్కడ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆహా, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతోంది. చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు అనుకుంటాను. సరదాగా ఉన్నారు అందరూను. తర్వాత బాగా మాట్లాడారు కూడాను. వెదర్ చాలా బాగుందండి, ప్లెజెంట్గా ఉంది. దాదాపు ఒక 2 గంటలు అక్కడ కూర్చుండిపోయాము. ఎవరైనా వస్తే అండి 4 టెంపుల్స్ని ఒకేసారి చూసుకునేలాగా ప్లాన్ చేసుకొని రావచ్చండి. కర్ణాటకలో మేము ఫస్ట్ బెంగళూరులో దిగి అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి బెంగళూరు నుంచి కుకి వచ్చామండి క్యాబ్లో. కుకి నుంచి మధ్యలో ధర్మస్థల చూసాము. ధర్మస్థల చూసి ఒక 3 hours ఉన్నాము, చూసి అక్కడ వెంటనే మళ్ళీ బయలుదేరి ఉడిపి వచ్చేసాం. ఆ రోజంతా ఉండిపోయామండి ఉడిపిలో. తర్వాత నెక్స్ట్ డే బయలుదేరి గోకర్ణ వచ్చామన్నమాట. గోకర్ణలో మటుకు 2 complete days ఉండిపోయాం. చాలా ప్లెజెంట్గా ఉందండి ఈ ప్లేస్. మా ట్రిప్ వచ్చేసి 5 days and 6 nights ట్రిప్ అండి ఇది. అలా రావడం వల్లే ఇవన్నీ చూసామండి, ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి, కమెంట్ చేసి మీకు నచ్చిందా లేదా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం.